సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డికి మళ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు. 21వ తేదీన అసెంబ్లీ కమిటీ హాల్లో హాజరు కావాలని సమాచారం. కొనసాగుతున్న చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోందని సాక్షిపై కత్తిగట్టిన వైనం, జర్నలిస్టులు ప్రజా సంఘాల నుంచి నిరసన వెల్లువెత్తున్న ఆగని వేధింపులు. విష్ణు గారు చెప్పండి, ఏమిటి ఈ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులతోటి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారా? ఎట్లా ధనంజయ రెడ్డి కంపల్సరీగా వెళ్లాల్సి ఉంటుందా? వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? మీరు గతంలో కూడా మీరు 2 సార్లు అసెంబ్లీ సభ్యులుగా కూడా పనిచేశారు కదా, మీ అనుభవ రీత్యా ఈ కేసు గురించి మాట్లాడండి సార్. ఇప్పుడు ముందుగా విజయబాబు గారికి ధన్యవాదాలు. ఎందుకంటే మేము ఈ పోరాటం చేస్తున్నాం మెడికల్ కాలేజీల మీద మా పోరాటానికి మద్దతుగా ఆయన సాహిత్యము, ఆయన కలం కూడా మాతో జత కలిసింది. కొన్ని పాటలు విజయబాబు కవిత్వంతో, ఆయన సాహిత్యంతో, ఆయన సాహిత్యంతో కొంచెం మంచి ఉర్రూతులోకి ఇచ్చేటటువంటి సాహిత్యంతో మేము నిన్న అంతకితం జగన్మోహన్ రెడ్డి గారు పర్యటినప్పుడు కూడా చాలా ఉపయోగపడింది. ఆయనకి ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు సాక్షి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ప్రభుత్వం యొక్క అక్రమాలు కానీ, జరుగుతున్నటువంటి వాస్తవాలు, సత్యాలు ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్తా ఉంటే ఇప్పుడు సంబంధించి దాదాపుగా 10 అక్రమ కేసులు పెట్టి ధనంజయ రెడ్డి గారి మీద ఆఖరికి ప్రివిలేజ్ కమిటీకి అప్పచెప్పి ప్రివిలేజ్ కమిటీ పలానా రోజు రండి అని చెప్పడం జరిగింది. అంటే తారాస్థాయికి ఇది అయిపోయింది అనమాట. వాళ్ళకు సంబంధించినటువంటి ఎల్లో మీడియా, వాళ్ళకు సంబంధించినటువంటి పత్రికల్లో వచ్చేటటువంటి వార్తలన్నీ కూడా ప్రజలు నమ్మాలి అని చెప్పని, సత్యము ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సాక్షి ద్వారా తెలిసిపోతుందని, ఎప్పటికప్పుడు ప్రజలకి సమాచారం అందుతుందనే ఒక కక్షతో సాక్షి ఎడిటర్ గారి మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు. అలాగే ప్రివిలేజ్ కమిటీకి రెఫర్ చేయడం అనేది ఈ మధ్య హైకోర్టు కూడా చెప్పినట్టుంది. ప్రివిలేజ్ కమిటీకి అందరూ అలాగే, మీరు కూడా అలాగే ఉంటారు, అందరికీ కూడా హక్కులు ఉంటాయి. ఆ హక్కులకు సంబంధించి దాని మీద ఒక స్పష్టమైనటువంటి తీర్పు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మళ్లీ ప్రివిలేజ్ కమిటీకి త్వరకున్న మీరు రావాలి అని చెప్పడం కూడా చాలా చట్టాన్ని చేతిలో తీసుకోవడము, లేకపోతే సాక్షిని ఇబ్బంది పెట్టడము, ధనంజయ రెడ్డి గారి మీద ఒక కక్షపూరితమైనటువంటి ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తుంది అని చెప్పని ఇది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఉన్నటువంటి వాస్తవమే కదా ఎమ్మెల్యేల అదే కరెక్ట్. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల శిక్షణా సదస్సు రద్దు, దానికి సంబంధించిన లోటుపాట్లపై గతంలో సాక్షి పత్రిక రాసిన కథనానికి సంబంధించి సభా హక్కుల ఉల్లంఘనట. అంటే అసెంబ్లీలో ఏదైనా లోటుపాట్లు జరిగితే మరి గతంలో కూడా చాలాసార్లు రాసేవాళ్ళం, మరి ఎప్పుడు అట్లా నోటీసులు పేపర్లకి పంపించినట్టు కానీ, మీడియాకి పంపించినట్టు కానీ నేనైతే వేరు కేసుల్లో ఎక్కడన్నా OTR వచ్చినాయి. కానీ ఈ అసెంబ్లీకి సంబంధించి ఏదైనా పొరపాటు జరిగితే రాస్తే తప్పంటే పొరపాటు కాకపోతే ఖండన ఇవ్వండి, అయిపోయేదానికి ఇట్లా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇట్లా చేయొచ్చా? గతంలో మీరు ఎప్పుడైనా చేశారా? ప్రివిలేజ్ కమిటీ ఎప్పటికప్పుడు సమావేశం అవుతూ ఉంటుంది. శాసనసభలో మాట్లాడినటువంటి అంశాలు, లేకపోతే శాసనసభకు సంబంధించినటువంటి బయట ఎక్కడన్నా ఏదైనా ఉల్లంఘించి ఏదైనా కించపరిచే విధంగా వస్తే అలాంటి వ్యాఖ్యలకి నోటీస్ ఇచ్చి వివరణ తీసుకుని దాని మీద వివరణ ఇమ్మని చెప్పని అడుగుతారు. అంతే తప్ప పిలవటము, ఎడిటర్ని పిలిచి మీటింగ్కి రమ్మని చెప్పడము, ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం అనేది మనకి అక్కడ స్పష్టంగా కనపడుతోంది. ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి సాక్షి ఎడిటర్ని అని చెప్పనేటటువంటి అంశం అనేది స్పష్టంగా కనపడుతూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవం, ట్రైనింగ్ అన్నారు, తర్వాత మార్చారు, దాని మీద సాక్షిలో వచ్చిన దాని మీద నోటీస్ ఇచ్చి కేసు రిజిస్టర్ చేయడం, పోలీసులు వెళ్లి పదే ఇప్పటికి ఇది మొట్టమొదటి విషయం కాదు. ఇది అనేక సందర్భాల్లో అనేక విషయాల మీద సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? పత్రికా ప్రపంచంలో ఈరోజు మనం పత్రికలో వస్తున్నటువంటి కథనాలు అన్ని అసత్యాలే. ఒకటి చెబితే చెప్పినటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు కూడా వాళ్ళకు కావాల్సినట్టు రాసుకుంటా ఉన్నారు, వాళ్ళకు కావాల్సినట్టు అన్వయిస్తున్నారు, వాళ్ళకు కావాల్సినట్టు వక్రీకరిస్తా ఉన్నారు. కాబట్టి సాక్షి మీదే పనిగట్టుకు చేస్తున్నారంటే సాక్షి అంటే ఎంత భయపడుతుందో ఈ ప్రభుత్వము, సత్యం అంటే ఎంత భయపడుతుందో మనకైతే స్పష్టంగా కనపడుతుంది. దీని అసెంబ్లీ వేదికగా స్పీకర్కు ఉన్నటువంటి, ప్రివిలేజ్ కమిటీకి ఉన్నటువంటి హక్కు, వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలని దీని మీద ఉపయోగించాలని చెప్పిన ప్రయత్నం ఒకటి జరుగుతున్నట్టుగా స్పష్టంగా కనపడుతోంది సార్.